అన్న ఒక మాట చెప్పండి. ఇందాక మీ అందరితో మాట్లాడుతుంటే చాలా అమానవీయంగా నిజంగా నాకు చాలా బాధ కలిగినటువంటి అంశం ఒకటి మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఇందాక అందరితో మాట్లాడినప్పుడు బాబు చనిపోయిన నాడు రాత్రి మీ ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనీసం వాష్రూమ్కి వెళ్తామంటే మీరంతా లోపలికి వచ్చేది ఏంట్రా అనేటువంటి ఆ పదజాలం ఏదైతే మీరు చెప్పారో నిజంగా నేను చెప్పలేను, కానీ ఆ బాధ మీరు చెప్తేనే కరెక్టేమో నా ఉద్దేశం. మేము ఆ రోజు మేము బాబు చనిపోయిన అనగానే నేను ఇమీడియట్ నేను ఇక్కడనే హైటెక్ సిటీలో పనిచేస్తాను. అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను హాఫ్ అన్ అవర్లో ఇక్కడ రావడం జరిగింది. వచ్చినాక మేమేందంటే మా బాబు చనిపోయాడు, కనీసం ముఖం చూద్దామని చెప్పేసి లోపల ఎక్కడున్నాడని చెప్పేసి అంటే మా ఎవరి లోపల రానియలేదు. తల్లి తండ్రిని కూడా లోపల రానివ్వలేదు. బాబు చనిపోయిన రాత్రి వాళ్ళని కూడా రానివ్వలేదు. వాళ్ళు ఏంటంటే మా వాళ్ళందరూ చుట్టాలు చనిపోయారని చెప్పేసి ఫోన్లు చేస్తే వాళ్ళు వస్తే ఎవరిని లోపల రాలేదు, తల్లిదండ్రులను లోపల పోనీయలేదు. ఈ గేట్ బయట అండి, ఇదే గేట్ దగ్గర వాళ్ళు అందరు సిబ్బందిని పెట్టేసి మా అందరికి బయట నిలబెడితే సిఐ గారు వచ్చారు. సిఐ గారు చెప్పినా కూడా వాళ్ళ మాట ఎవరు ఇవ్వలేదు. మాకు ఎవరు లోపల పంపించకపోతే పక్క బిల్డింగ్ దగ్గర ఫుట్పాత్ మీద నైట్ మొత్తం తపస్సు చేసుకుంటూ మేము అక్కడ వెయిట్ చేసాము. పొద్దున మా పెద్ద మనుషులు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం, మాకు న్యాయం కావాలి అని చెప్పేసి ఆ రోజు కూడా మీ బీఆర్కే న్యూస్ వాళ్ళని పిలిపించాము. ఆ రోజు చేసే దౌర్జన్యాలు కూడా మీరు చూశారు. మాకు ఎక్కడ న్యాయం కనిపించట్లేదు. 80 లక్షలు మీకు వస్తాయని చెప్పేసి మాకు ఎవరికి లోపల పిలవకుండా ఓన్లీ తల్లిదండ్రులను పిలిచి మీకు 80 లక్షలు ఇప్పిస్తాము సీఎం ఫండ్ అని చెప్పేసి వాళ్ళను ఏదో మాయమాటలు చెప్పేసి. ఆ మాట చెప్పింది ఎవరన్నా? ఎందుకంటే ఇందాక ఇంతసేపు ఆ సీఐ మీదే మీరు అంటా ఉన్నారు. ఆయన చెప్పాడా లేదంటే హాస్పిటల్ సిబ్బంది చెప్పారా 80 లక్షలు మీకు ఇప్పిస్తారు? హాస్పిటల్ సిబ్బంది సిఐ ముందే చెప్పారు. సిబ్బంది సిఐ ముందే చెప్పారు. ప్రశాంత్ అనే డాక్టర్ ప్రశాంత్ తనకు జ్వరం ఎందుకు వస్తుంది సార్ అంటే నాకే తెలియదు. అలాంటప్పుడు నువ్వు డాక్టర్ ఎట్లా అయినావు అని చెప్పేసి మేము క్వశ్చన్ వేయడం జరిగింది, వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయినా ఆయన దగ్గర సమాధానం లేదు. 200 ml లంగ్స్ కింద 200 ml ఆయనకు చీమ్ ఉందని అంటే 1 లీటర్ కాదు 2 లీటర్ల చీమ్ బయటికి తీశాడు. ఈ 2 లీటర్ల చీమ్ బయటకు వచ్చే వరకు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేనేజ్మెంట్కి మేము అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అన్ని వీడియో క్లిప్లు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన పదజాలాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు చూపిస్తాం. మీరు జనాలకు చూపించి జనాలను మేల్కొల్పండి. ఇలాంటి హాస్పిటల్ మూతపడే వరకు మీరు పోరాడండి, మేము పోరాడతాం. దయచేసి మీరు మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. తప్పకుండా అన్న, ఈ విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో మాకు పంపిస్తాం. మేము పీసీఆర్లో లైవ్లో ప్లే చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. రైట్, ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా గుర్తు చేసుకోవాలి కిరణ్ మై. ఇందాక మీరు అడిగిన దానికి అన్న చెప్పిన దానికి దీంతో పాటు నేను ఉదయం వచ్చినప్పుడు లేదా సాయంత్రం పూట ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ ఈ బాధిత కుటుంబాల్లో ఉన్నటువంటి కొంతమంది మహిళల్ని కదిలించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట నిజంగా నా హృదయాన్ని కదిలించని చెప్పాలి. ఆడవాళ్ళు అనేటువంటి మాట కూడా లేకుండా, ముసలి వాళ్ళు ముతక వాళ్ళు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, మీ పిల్లోడు ఎలాగో చనిపోయాడు మీరు వెళ్ళి రోడ్ల మీద పడుకోండి, మాకు వాష్రూమ్కైనా వెళ్ళేందుకు కాస్త పర్మిషన్ ఇవ్వండి. హాస్పిటల్ వాళ్ళని ఆ బంధువులు అడిగితే అనేటువంటి మాట చిన్నదేమో, అడుక్కుంటే మీరు లంబడోళ్ళు, మీరు చెట్లకే పోతారు కదా, మీరు లోపలికి ఎందుకు రావడం అనేటువంటి మాట ఆ డాక్టర్స్, ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పడం. మేము ఎక్కడ వెళ్ళాలని చెప్పి ఇక్కడ బయట లేడీస్ ఉన్నారండి, మేము జెంట్స్ అంటే ఎక్కడో పోగలుగుతాం, లేడీస్ ఎక్కడ పోవాలని అంటే మీరు రోడ్ మీద పోయండి రా, మీకు ఏం తెలుసు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు దూషించడం జరిగిందండి. మేము అది రియల్గా ఆ రోజు మేము వీడియో కూడా పంపించాము. మీడియా మేనేజ్మెంట్ కూడా చూడండి, మీరు పొద్దున ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మేము అడగడం జరిగింది. కానీ వాళ్ళు లోపల అలో అనేది లేదండి. వాళ్ళు నైట్ మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని బాన్సర్లను పెట్టుకొని గేట్లన్నీ క్లోజ్ చేసి వాళ్ళు ఎవరిని లోపల అలో చేయకుండా మా లేడీస్ని కూడా బయటనే వాష్రూమ్ పొమ్మని చెప్పేసి ఇక్కడ నుండి గెంటేయడం జరిగిందండి. 1,20,00,000 1,50,00,000 రూపాయలు మీ దగ్గర వసూలు చేసిన తర్వాత కనీసం మిమ్మల్ని వాష్రూమ్కి కూడా లోపల రానివ్వాలి. బాబు చనిపోయిన రాత్రి 1,20,00,000 పిల్లవాడు తండ్రి కట్టాడండి. తర్వాత మెగా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, బజాజ్ వాళ్ళ దగ్గర డొనేట్గా మాకు తెలియకుండా వీళ్ళ దగ్గర వెళ్ళండి మీకు సాయం చేస్తారని చెప్పేసి ఇంకో 20 లక్షలు వాళ్ళు వసూలు చేసుకున్నారు. ఏదైతే ఫౌండేషన్స్ ఉంటాయో, ఈ ట్రస్ట్లు ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వసూలు చేశారు. మాకేం తెలియదని చెప్పేసి ఈ వీళ్ళ దగ్గర తెచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, మీరు ఆ డబ్బులు తెస్తే మేము ట్రీట్మెంట్ ఇస్తాం, మీరు డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తామని చెప్పేసి ₹1,00,00,000 కట్టిన తర్వాత మళ్ళీ 20 లక్షలు ఏంటంటే ఈ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర కూడా ఆ 20 లక్షలు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పిల్లవాడి తండ్రి చెప్పాడు, సార్ నా కొడుకుని బతికేయండి, నా ఒక కిడ్నీ అమ్మేస్తాను, లేకపోతే నా కళ్ళు అమ్మేస్తాను, నా హార్ట్ ఇచ్చేస్తాను సార్, ఎవరికైనా డొనేట్ చేసేస్తాను, కానీ నా కొడుకుని బతికించండి. ఆ మాట అనడమే మాకు శాపంగా అయిపోయిందండి. అదే ఆ వీక్ పాయింట్ని చూసుకొని వీడు ఎంతైనా పెట్టగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళని దూషించుకుంటూ వాళ్ళ ఉన్న డబ్బులు మొత్తం పొలం గిలం అన్నీ అమ్మేసి 80 లక్షలు అప్పు చేసి
ఒక పేదవాడి దగ్గర ఎంత ఉంటాయండి? ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు ఆ డబ్బులు పెట్టిన దగ్గర కూడా ఆయన 12 లక్షలతోని క్లియర్ అయిపోతుందన్న మనిషి 1,20,00,000 కట్టించుకొని కూడా వాష్రూమ్ వదిలిపెట్టకుండా మాకు ఇంత హింసించడం, ఈ దూషించడం, ఈ కొట్టడం, ప్రైవేట్ సెక్టర్ని కొట్టడం, ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఈ జనరేషన్లో కూడా 2024లో కూడా కులాన్ని దూషించడం అనేది వీళ్ళకు అసలు వీళ్ళు మనుషులేనా? ఈ సమాజంలో బతుకుతున్నారా? మాకు న్యాయం కావాలి, వీళ్ళను శిక్షించాలి, వీళ్ళపై అట్రాసిటీ కోర్టులో వీళ్ళ పోలీస్ స్టేషన్లో కోర్టుకు పంపించాలి వీళ్ళని చెప్పేసి మేము మీ మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. రైట్, బాధితుల మాట ఎలా చూసుకున్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు గోత్రు అయ్యారో అదంతా కూడా వింటా ఉంటే నిజంగా కళ్ళు చెమర్చడంలో ఎలాంటి ఆశ్చర్యం అయితే లేదు. ఇక్కడ కిరణ్ భాయ్, ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు, ₹1,00,00,000 పైచిలకు డబ్బు, ₹1,20,00,000 పైచిలకు వీళ్ళ బంధువుల దగ్గర నుంచి ఏవైతే మెగా కావచ్చు, లేదంటే రెయిన్బోకి సంబంధించినటువంటి ఫౌండేషన్ కావచ్చు, మిగిలిన వేరే ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో, కిరణ్ భాయ్ చెప్పండి. ఖచ్చితంగా రెయిన్బో హాస్పిటల్స్ అయితే మీడియాని చాలా గ్రాంటెడ్గా తీసుకొని చాలా పదాలు వాడటం జరిగింది. ఖచ్చితంగా ఒక గంట బ్రేకింగ్ కేసు వదిలేస్తారు, అంతకుమించి మీకు మీడియా ఎలాంటి సపోర్ట్ చేయదన్నారు. సో ఆల్మోస్ట్ మనం 4 గంటలకు స్టార్ట్ చేశాము, ఇప్పటికీ కూడా మనం బాధితులకు అండగానే ఉంటున్నాం. అంటే మీడియా అనేది గ్రాంటెడ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే వరకు అండగా ఉంటామని చెప్పి మన బీఆర్కే న్యూస్ అయితే ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ అయితే బాధితులకి అండగా ఉంటుందని చెప్పి రెయిన్బో హాస్పిటల్స్ ఖచ్చితంగా క్లియర్గా అర్థం చేసుకుంటారు. రైట్ కిరణ్ భాయ్, కేవలం 1 గంట, అరగంట, లేకపోతే 1 రోజా 2 రోజులా కాదు, అవినాష్ బాధితులకు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అంతవరకు బీఆర్కే న్యూస్ వారికి అండగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వారిని ఆధారపడవద్దని చెప్పండి, ఎందుకంటే ప్రతి క్షణం కూడా ప్రజాక్షేమం కోసం పనిచేసే ఏకైక ఛానల్ ఏదైతే ఉందంటే అది మన బీఆర్కే ఛానలే. ఖచ్చితంగా వారికి కావాల్సిన సపోర్ట్, అండదండలు మనం అందిస్తాము. అయితే హార్ట్ అమ్మైనా సరే, లివర్ని అమ్మైనా సరే, లేదా కిడ్నీని అమ్మైనా సరే మా బిడ్డని బ్రతికించండి, ఏదో రకంగా నేను బ్రతికించుకుంటాను, ఇల్లు అమ్మేసి, పొలాలు అమ్మేసి. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్లు అక్కడ ఉన్న బాధితులు ఏదైతే చెప్పినట్లు మెగా ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కానీ, లేకపోతే బజాజ్ దగ్గర నుంచి కానీ, లేదా స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే డొనేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకొచ్చి ఒక తండ్రి ఆ బిడ్డ బ్రతుకుతాడని ఒకే ఒక చిన్న ఆశతో ఖర్చు పెడితే కనీసం వారిని చివరికి ఆ డబ్బులంతా కట్టేసిన తర్వాత పిల్లాడు మృతదేహాన్ని చేతికి అందించిన తర్వాత చివరికి ఆడవాళ్ళది వాష్రూమ్స్కి కూడా వెళ్లకుండా అక్కడ అడ్డుకున్నారంటే వారు ఎంతవరకు దిగజారారా? అసలు అక్కడ ఉన్నది మనుషులేనా, అక్కడ ఉన్నది డాక్టర్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్స్ని మనం ప్రత్యక్ష దైవాలుగా చూస్తూ ఉంటాం, అలాంటిది మీరు కులంతో ద్వేషించడం కానీ, లేకపోతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ, వారి మీద దురుసుగా ప్రవర్తించి దాడులు చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతుంది? ఆ బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకొక విషయం, అక్కడ ఎవరైతే వచ్చారో పోలీస్ సిబ్బంది కూడా ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నారు? అక్కడ యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పటి వరకు ఒక్కళ్ళైనా వాళ్ళు అరెస్ట్ చేశారా? వాళ్ళకి సానుకూలంగా వీరు స్పందిస్తున్నారా? ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? హాస్పిటల్ యాజమాన్యానా? ఇలాంటి సందేహాలు అనేక వ్యక్తమవుతున్నాయి. మరి ఆ ప్రేక్షక పాత్ర వెనకాల ఆంతర్యం ఏంటి అవినాష్? స్వప్న, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న మళ్ళీ ప్రశ్నార్థకం నేను అనుకోవచ్చు. కారణం చెప్పగలను. ఎందుకు అనంటే పోలీసుల వాదన ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి కూడా గమనించుకోవచ్చు, పోలీసులు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామని అంటారు. ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు కట్టిన బిల్స్ ఉన్నాయి, అలాగే కోల్పోయినటువంటి ప్రాణం కూడా ఉంది. మరి ఇంత జరిగినా, ఇంత జరుగుతున్నా కానీ ఇటు పోలీసులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఏ రకమైనటువంటి చర్యలు ఈ హాస్పిటల్ పైన తీసుకోలేదు. దీంట్లో గత కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ మాఫియా అండ్ అలాగే ఈ హాస్పిటల్ మాఫియా అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఎంత అగ్రెసివ్గా పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఎంత అగ్రెసివ్గా కూకట్టి వీళ్ళతో సహా వీళ్ళు చొచ్చుకుపోయి ఉన్నారు, అంటే వేళ్ళూనికిపోయి ఉన్నారు అనేటువంటిది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఇవే కాదు, ఇంకొక విషయం ఏంటంటే మాఫియా అనేటువంటి పేరు చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో 2000కి జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వస్తే కూడా ప్రాణాలు తీసేసి ఇంటికి పంపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ బంధువులు చెప్తా ఉన్నట్టుగా, ఇప్పుడు చనిపోయినటువంటి మృతుడి యొక్క బంధువులు కానీ తన తండ్రి కానీ చెప్తా ఉన్నట్టుగా మాట
ఏంటంటే నా పిల్లవాడు నా కొడుకు నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చాడు, మృతుడై నా ఇంటికి వచ్చాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ పిల్లవాడు ఎంత ఆరోగ్యంగా ఆసుపత్రికి చేరుకున్నాడు, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్ళిపోయాడు అనేటువంటి మాట. ఇవాళ మృతుడి తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను తన ఇంటిని అమ్ముకొని, పొలాన్ని అమ్ముకొని, అలాగే 80 లక్షల రూపాయల అప్పు చేసి మరి తన ట్రీట్మెంట్ కోసం ఎంత దూరమైనా పర్లేదు, ఎంత అయినా పర్లేదు, నా కొడుకును కాపాడండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి